ఈరోజు మనం హేళన, వివక్ష విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చూద్దాం. సార్, నా తోటి విద్యార్థులు నన్ను చాలా హేళన చేస్తున్నారు. నేను అనాకారిగా ఉన్నానని నవ్వుతుంటారు. నా కులం గురించి హేళనగా మాట్లాడుతారు. నేను నల్లగా ఉండటం తోటి వాళ్లకు వింతగా ఉంటుందేమో. చదువులో వెనకబడ్డానని టీచర్లు తమాషా చేస్తుంటారు. తోటి వాళ్ళు నా మీద వేసే జోకులు విని తట్టుకోలేకపోతున్నాను. ఒక్కోసారి అవి నన్ను ఎంతో ఆత్మాన్యూనతా భావానికి గురి చేస్తాయి. స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలంటే కూడా నాకు భయం వేస్తుంది. వీళ్ళ మాటలు పడలేక ఇవన్నీ చదువు మీద ప్రభావం చూపించి నన్ను మరింత కుంగుబాటుకి గురి చేస్తున్నాయి. ఈ సమస్యలకు వివరణ చూద్దాం. పిల్లలు, నిజానికి ఈ సమస్యలతో సిగ్గుపడవలసినది మీరు కాదు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తున్నారో వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక మనిషి శరీరాకృతిని చూచి కించపరచటం అన్నది చాలా బాధాకరమైన విషయం. మనిషికి రంగు, రూపం అనేవి దేవుడిచ్చినవే కాబట్టి అవి ఏదైనా సరే మనం గౌరవించాలే తప్ప హేళన చేయకూడదు. అయినప్పటికీ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనిషికి రూపం అనేది కేవలం ఒక వస్త్రం లాంటిది మాత్రమే. నిజానికి మనిషి నిజ రూపం తన స్వభావమే. మనం ఎదుటి వ్యక్తిలో చూడవలసింది ఏమిటో తెలుసా? వారి గుణము, స్వభావము మరియు పని మాత్రమే, రూపం కాదు. ఇలాంటి సమస్యలు ఈ రోజువి మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి మనుష్యులు తమ తోటి వాళ్ళ ఆకారం విషయంలో హేళన చేస్తూనే ఉన్నారు. కొందరు ఎదురుగానే చేస్తే ఇంకొందరు వెనక అనుకుంటారు. నిపుణులు చెప్పేదేమిటంటే, అలా హేళన చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మాన్యూన్నతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలి వారిని కించపరిచి మాట్లాడుతుంటారని. ఇది ఒక మానసిక రుగ్మత అని చెప్పాలి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే మొదట వాళ్ళ రుగ్మతను గుర్తించి జాలిపడటం నేర్చుకోండి. అప్పుడు వాళ్లను క్షమించే స్థాయి కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే మీ రంగు, ఒడ్డు, పొడుగు, చదువు, మాట, కులం గురించి హేళనగా మాట్లాడితే మీరు ధైర్యంగా వాళ్లకు చెప్పండి, అవును, నేను కేవలం భౌతికంగానే అనాకారిని, కానీ మీరు మానసికంగా అనాకారులు. మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాను. అందమైన మీ ఒంట్లో వికృతమైన మనసు ఉండటం వలన మీరు కూడా నాకు అందవికారంగానే కనిపిస్తున్నారు. గొడవ పడద్దు, తగువలాడద్దు, వాదులాడద్దు. కేవలం చిరునవ్వుతో మరియు ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇవ్వండి. ఎదుటివారు ఏమీ మాట్లాడలేకపోతారు. ఒకటి గమనించండి, ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు అద్భుతాలు సాధించినా వాళ్ళ రంగు, కులము, జాతి, ఒడ్డు, పొడవు వీటిని బట్టి సాధించలేదు. వాళ్ళ ప్రతిభ ఆధారంగానే ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఒక సమావేశంలో నేను ఈ విషయమై మాట్లాడుతుంటే వెంటనే ఒక తుంటరి పిల్లాడు, సార్, అందాల పోటీలలో చాలా అందంగా ఉన్న వాళ్ళకే కదా కిరీటం పెడతారు అని నవ్వుతూ చెప్పాడు. నేను కూడా నవ్వుతూ, నాయనా, అందాల పోటీలలో అన్నింటికీ మించి పోటీదారులలో మానసిక పరిపక్వతను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందం ఉన్న ఈ అంశంలో రాణించలేక వెనుతిరిగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అంతేకాదు, మనము నల్లని రంగు వాళ్ళను చూచి హేళన చేస్తున్నాం కదా. నువ్వు చెప్పిన అదే అందాల పోటీలలో విశ్వసుందరిగా ఆఫ్రికా మహిళ కూడా నిలిచిన సందర్భాలున్నాయి. నీకు తెలుసా అని అడిగాను. ఇంకొన్ని సమావేశాలలో పిల్లలు ఎంతో మంది అతి కొద్ది సమయంలో నా మాటలకు ప్రభావితం అయిపోతారు. కానీ కొద్దిమంది తుంటరి పిల్లలు మాత్రం నన్ను ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. నేను వాళ్ళని విడవను. వాడు ఒక్కటంటే నేను రెండంట.
చివరికి వాడు కూడా దాసోహం కావాలి, అంతే తప్ప నేను తగ్గను అంటూ రచయిత సమావేశాలలో తన అనుభవాలని చెప్తున్నారు. పక్కవాడు నలుపని హేళన చేసే మనం పూర్వం మనలను 300 ఏళ్లు పాలించిన వాళ్లను తెల్లవాళ్లు అని పిలిచేవాళ్లం. అప్పుడు నల్లవాళ్లు ఎవరు? మొత్తం మన జాతి అంతానే కదా. మరిప్పుడేమో ఇలా ఉన్నవాడు ఒక్కడే తెల్లవాడా అంటే పరాయి దేశం వాడా అని అడగండి, వాడు తప్పక నోరు మూస్తాడు. నలుపు అంటే బంగారు లేడి పీటీ ఉషాను తలవండి. నలుపు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ను చూపండి. బుద్ధిమాంద్యం అంటే ఐన్స్టీన్ను చూపండి. పొడువంటే అమితాబ్ బచ్చన్ సింధుల కథ చెప్పండి. అనాకారి అంటే శ్రీ కస్తూరి శివరావు గారిని చూపండి. గొప్ప సినిమా యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. గుణసుందరి అనుకుంటా సినిమా పేరు. దో ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్, ఐ వాంట్ టు గివ్ మై హ్యాండ్, హెల్పింగ్ హ్యాండ్ టు సమ్ అన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. భౌతిక శారీరక అందం కంటే మానసిక అందం చాలా గొప్పది. కులం అంటే బాబా అంబేద్కర్ను తలవండి. జాతి వివక్షణ, జాతి పితను గుర్తుంచుకోండి. అనారోగ్యం అంటే హాకిన్స్ ని చూపండి. వీళ్ళందరికీ ఏదో సమస్య ఉంది, కానీ వాళ్ళందరికీ అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉంది అని గ్రహించండి. మీరు పాయసం త్రాగే సమయంలో పాయసం రుచి చూస్తారా లేక కప్పు రుచి చూస్తారా? లోని కంటెంట్ బాగుంటే ఇక కంటైనర్ గురించి తాపత్రయం ఎందుకు చెప్పండి? పూర్వం అమ్మ కడుపులో ఉన్నప్పుడే తండ్రి చెప్పే సకల శాస్త్రాలు వింటూ పెరగసాగాడు వీడు. ఒకరోజు తండ్రి వల్లించే పాఠములలో తప్పు ఎత్తి చూపిస్తూ కడుపులో నుండే తప్పు సరిదిద్దాడు. అందుకు తండ్రి ఆగ్రహించి, నా పాఠాలకే వంకర పెడతావా అని అష్టవంకరలతో జన్మించు అని శపించాడు. ఆ కారణము చేత అతను అనాకారిగా పుట్టి అష్టవంకరుడిగా పిలువబడ్డాడు. రాజ్యసభలో వేద చర్చలో పాల్గొనడానికి వెళ్లిన వారిని చూచి అందరూ నవ్వితే ఆయన, నేను ఇది పండిత సభ అనుకున్నాను. నాకు భౌతికంగానే ఆకారంలో వంకర ఉంది, కానీ ఇక్కడున్న మీ బుద్ధికి చాలా వంకరలున్నాయి అన్నాడు. అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. ఆయన అష్టవక్ర మహర్షి, బ్రహ్మజ్ఞాని, వేదాంగవేత్త. మన రచయిత బాలచంద్ర పిల్లలకు తన అనుభవాలను ఇలా చెప్తున్నారు. నాకు బాగా గుర్తు, నేను డిగ్రీ చదివిన తరువాత బెంగుళూరులో కంపెనీ సెక్రటరీ చదవడానికి వెళ్ళిన రోజులు 1990లో. ఒక్క తెలుగు తప్ప ఏమీ వచ్చేది కాదు. కన్నడ, ఆంగ్లం, హిందీలో మాట్లాడటం అస్సలు వచ్చేది కాదు. ప్రత్యేకించి సిఎస్ కేంద్రములలో నిర్వహించే తరగతులలో నన్ను చూచి, నా అచ్చమైన తెలుగు చూసి అందరూ నవ్వేవారు. నేను చాలా స్నేహంగా వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. బోధకులు చెప్పిన ప్రతి విషయం ఎంతో శ్రద్ధగా పుస్తకంలో వ్రాసుకునేవాడిని. కారణం, ఆ ఇంగ్లీష్ ముక్కలు అర్థమయ్యేవి కాదు. అందరూ పడి నవ్వేవారు. కానీ న్యాయశాస్త్రం యూనిట్ టెస్ట్లో తెచ్చుకున్న మార్కులు అక్కడ చదివే 40 మంది కంటే నాకే ఎక్కువ వచ్చాయి. ఇంకెవరూ మళ్ళీ నన్ను హేళన చేయలేదు. ప్రతిగా నాకు చదువులో సాయం చేశారు. పిల్లలు, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిన విషయాలు చూడండి అంటూ ఇలా సూచనలు ఇస్తున్నారు. ఎదుటి వాళ్ళు హేళన చేస్తే అలా చేయటం వారి రుగ్మత అనుకోండి. శృతి మించినప్పుడు స్నేహితుల సహాయం లేక ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. ఒకవేళ ఉపాధ్యాయులే మిమ్మల్ని కించపరిచినట్టయితే సున్నితంగా ఒకసారి మీ ఉపాధ్యాయులతో ప్రైవేటుగా మాట్లాడి ఇది మీకు నచ్చటం లేదు అని తెలియజేయండి. అవసరం అనుకుంటే తల్లిదండ్రులకు లేకపోతే కళాశాల యాజమాన్యం వారికి తెలియజేయండి. మిమ్మల్ని మీరుగా గౌరవించే వాళ్ళనే స్నేహితులుగా ఎన్నుకోండి. వివక్ష చూపించే ఉపాధ్యాయుల అభిప్రాయాలను తేలికగా తీసుకొని వాళ్ళు చెప్పే పాఠాలు వినండి.
మీ నైపుణ్యంతో దేనికైనా సరే పదును పెట్టండి. అది ఆటైనా, పాటైనా, మాటైనా, విద్య అయినా ఏదైనా సరే అందరికంటే ప్రావీణ్యం తెచ్చుకోండి. తద్వారా అందరూ మిమ్మల్ని అభిమానంతో చూస్తారు. ఒకవేళ మీరు చదువులో వెనకంజలో ఉన్నారు అని మీరు అవహేళనకు గురి అయినట్లయితే అదే సాకుగా తీసుకొని గొప్పగా చదవాలని దీక్ష పూనండి. చాలాసార్లు మనిషికి నొప్పి తగిలినప్పుడు గట్టివాడుగా మారుతాడు. వేరొకరి సహాయం తీసుకొని అయినా సరే పట్టుదలతో చదవండి. అలా మీరు పట్టుదలతో మంచిగా చదువుకొని ఉత్తీర్ణత సాధించినట్లయితే అందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు, అభినందిస్తారు. ప్రేరణ మంత్రం. ఐ విష్ టు లివ్ ఇన్ ఎ నేషన్ వేర్ ఐ విల్ నాట్ బీ జడ్జ్డ్ బై ద కలర్, క్రీడ్, కాస్ట్, రిలీజియన్, రీజన్, సీజన్, లాంగ్వేజ్, బట్ by the content of my character. స్ఫూర్తి. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురి అయి బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి భారతరత్నము అయినవారు. తరగతి గదిలో ఒక మూల కూర్చునేవాడు. నీళ్లున్న కుండ కూడా ముట్టుకోలేని దురవస్థ. దాహంతో బావినీళ్లు తాగితే తన్ని పంపేవారు. ఎడ్లబండివాడు డబ్బిచ్చినా తోలేవాడు కాదు. తనకిష్టమైన సంస్కృతం చదవలేకపోయాడు. అతను దీక్షతో చదివి డాక్టరేట్ సంపాదించాడు. నౌకర్లు కూడా వారిని గౌరవంగా చూడలేదేనాడు. విదేశాలలో ఉన్నత విద్యలు చదివాడు. హిందూ మతంలో దురాచారాలు ఖండించేవాడు. మనుస్మృతిని కూడా అంగీకరించలేదు. అస్పృశ్యత నివారణకు నడుం బిగించాడు. స్వాతంత్ర్య సంగ్రామ సైనికుడయ్యాడు. న్యాయశాఖ మంత్రిగా మన్ననలందుకున్నాడు. రాజ్యాంగ నిర్మాతగా భావితరాల మార్గదర్శకుడయ్యాడు. భారతరత్న బిరుదుతో గౌరవించబడ్డాడు. తెలుసు కదా ఈ మహనీయుడు ఎవరన్నది? భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. హేళన, వివక్ష అని ఏడుస్తున్న పిల్లలందరూ ఇట్టి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటే ఇక మహా అద్భుతాలు సృష్టించవచ్చు అంటూ విద్యార్థులకు వివరించారు మన రచయిత.